హలో అందరికీ, ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ నా పనులన్నీ అయ్యేసరికి టైం అయితే చాలా అయిందన్నమాట. ఇంకా నేనైతే ఒక 5 రకాల వంటలు అయితే చేసుకున్నానండి. ఏమేమి చేశానంటే పులిహోర, శనగ గుగ్గిళ్ళు, చక్కెర పొంగలి, దద్దోజనం, వైట్ రైస్, రసం, ఈ 5 రకాల వంటలు అయితే చేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా అక్క వాళ్ళందరినీ అయితే పిలిచానన్నమాట తాంబూలం ఇవ్వడానికి. ముందుగా మా ఇంటి మహాలక్ష్మి అయిన మా బుజ్జి బంగారు తల్లికి అయితే కాళ్ళకి పసుపు రాసి తన ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఏ ఇంట్లోనైనా ఆడపిల్లలే కదా లక్ష్మీదేవి స్వరూపం. అందుకే నేను ఫస్ట్ నా బుజ్జి బంగారు తల్లి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదబ్బా. ప్లీజ్ 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 వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా రావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను అలా పాపకి పసుపు రాయడం అయిపోగానే ఇంకా అక్క వాళ్ళైతే వచ్చేసారండి. ఇంకా అక్క వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు రాసి ప్రసాదం పెట్టి, అలాగే తాంబూలం కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి. నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అలా చేసేటప్పుడు మనసంతా ఏదో తెలియని ఆనందంతో నిండిపోయి ఉంటుందన్నమాట. నాకు అలాంటప్పుడు నాకు చాలా చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవటం పూజలు అయితే. ఇంక ఇక్కడ అక్క అయితే అడుగుతుందండి నన్ను, ఏమనంటే వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చా, లేకపోతే ఆనవాయితీగా ఇంట్లో వాళ్ళు మన పెద్దలు చేసుకుంటేనే చేసుకోవాలా అని అయితే అడుగుతుందండి. నేను అదే చెప్తున్నాను అక్కకి, అలా ఏమీ లేదక్క, ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు, మన పెద్దలు చేస్తేనే చేయాలి, అలాంటి పండుగ అయితే కాదు ఇది, అందరూ ముత్తైదువులు చేసుకునే పండుగ అని అయితే నేను అక్కకైతే చెప్తున్నానండి. నిజమే కదండి, ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా కొత్తగా అయినా కూడా స్టార్ట్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి భయము అభ్యంతరాలు అయితే ఈ పూజకైతే ఉండవండి నాకు తెలిసి. నేను అంతేనండి. నేను ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు అత్త వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళైతే చేసేవాళ్ళు కాదనమాట. నా కోసం నేను తర్వాత అయితే నిదానంగా ఈ పూజ అయితే చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే నేను చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతము. అంతకుముందు అయితే నేను చేసుకునేదాన్ని కాదు. ఇంక ఇలా అక్క వాళ్ళందరి ఆశీర్వాదము తీసుకున్న తర్వాత మేము టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్తానండి, వీడియో చూస్తూ ఉండండి. మా పాప ఏం చేసిందంటే తను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా అలా ఏది అంటే చిప్స్ కావాలి అలా అయితే ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం తను అలా ఒక చిప్స్ ప్యాకెట్ అయితే నాకు కావాలి అని అడిగిందండి. సరేలే ఎప్పుడు అడగలేదు కదా అనేసి అయితే కొనిపెట్టాము. తను కొనుక్కొని అందులో ఒక 2 తినిందో లేదో ఈలోగా ఒక గోవు అయితే వచ్చిందండి అక్కడికి, ఆవు. అలా వచ్చింది కదా, తను పెడుతూనే ఉందన్నమాట. తను పెట్టడము అది తినటము, అది దానికి కొన్ని పెట్టి పక్కకి వెళ్తే అసలు వదలట్లేదు పాపనైతే. మొత్తం ఆ ప్యాకెట్ అంతా పెట్టేదాకా అక్కడే ఉండి నిదానంగా తినేసి అయితే వెళ్ళిందండి. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఎప్పుడు లేనిది తను ఎందుకు అడిగిందా అని. ఇది ఉంది కదండి, ఇక్కడ రాసి పెట్టి ఉంది, ఆ గోమాతకి మా బుజ్జి పాప చేతుల మీదుగా తినాలి అనేది ఉంది. అందుకే నాకైతే ఏది జరిగినా సరే టెంపుల్ దగ్గర అదేదో దేవుడి అనుగ్రహమే అనిపిస్తుందండి నాకైతే. చూస్తున్నారు కదా, తను పెట్టినవన్నీ తినేసి నీట్గా అదైతే పక్కకి వెళ్ళిపోయింది. అంతదాకా పక్కకైతే వెళ్ళనే లేదండి అస్సలు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. కాసేపు అక్కడ కూర్చొని ఇంకా వెళ్తూ ఉంటే మా పాపకి బొమ్మల షాప్ అయితే కనిపించింది. ఇంకా అలా కనిపించిన తర్వాత ఊకుంటుందా, ఉండదు కదా. అసలే వరలక్ష్మి వ్రతం మా బుజ్జి లక్ష్మీదేవి అడిగింది అయితే కొనిపెట్టాలని మేమైతే ఫిక్స్ అయిపోయాము. అందుకే తనకైతే కొనిపెట్టి హ్యాపీగా ఇంటికైతే తీసుకెళ్ళాము.